మొండి మొలతో పుట్టి ఇహ గిట్టేటప్పుడు మట్టితో మండే కట్టెతో పట్టం కట్టేరని చెప్పు వానికి మొట్టి మొట్టి మితిమీరిన కట్టలు కట్టాలు కొని తెచ్చేవే అని పట్టి కొట్టి చెప్పినా విననట్టి వాడికి చివరికి మిగిలేది లెట్రిన్ టట్టి. కాబట్టి పట్టుమని 10 మంది ప్రేమనైనా పొందాలన్న పట్టింపు వంట పట్టించుకోనట్టి మెదడు వట్టి గోడకు కొట్టిన గట్టి. దీన్ని బట్టి నీ మనసుని చెయ్యి ప్రేమతో నిండిన పూల తొట్టి, లేదంటే నీ దోస్ కట్టి. రైట్. అంటే మీరు సామాజికంగా కావచ్చు, లేకపోతే ఈ అడ్వకేట్గా కావచ్చు, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేశారు కదా, మీకు ఏ ఫీల్డ్ బెటర్ అనిపించింది? నాకు అన్ని ఫీల్డ్స్ బెటర్ అనిపించింది. ఎందుకంటే నాకు ఎప్పుడు మొనటనీ అనేది లేదు ఒక దాంట్లో. అలా అనిపిస్తున్నప్పుడు మారడం చాలా ఇష్టం. మార్పు సహజం అంటారు కదా. నాకు చాలామంది ఒకటే స్ట్రీమ్లో వెళ్తూ పక్కన వాళ్ళ కోసం భరిస్తారు. ఏమనుకుంటారు, ఇప్పుడు మానేస్తే జాబు ఇది నచ్చదు కానీ కాంప్రమైజ్ అవుతారు, ఇది చేస్తే బాగుండు అని. కానీ నా నేచర్ ఏంటి అంటే, నాకున్న ఒక అపరిమితమైన ఒక ఆలోచనలు మెదడు ఉంటుంది కదా, దానికి చాలా స్టామినా కెపాసిటీ ఉంది. చాలామంది ఒక్కదానికే పరిమితం చేస్తారు. అంటే జాక్ ఆఫ్ ఆల్ అవ్వద్దు, మాస్టర్ ఇన్ వన్ అవ్వాలి, ఇట్లాంటివి చెప్తారు. బట్ నాకు జాక్ ఆఫ్ ఆల్ అవ్వడం ఇష్టం. ఎందుకు అంటే సిచ్యువేషన్స్ ఎట్లుంటాయో తెలియదు. అడవిలో కట్టెలు కొట్టుకుని వంట చేసుకోవడం కూడా తెలియాలి, ఒక రాకెట్ సైన్స్లో కూడా ఇన్వాల్వ్ కావాలి. ప్రతిదీ నా వరకు నా సరౌండింగ్స్లో నాకు ఏ కొత్త విషయమైనా తెలుసుకోవడానికి ఇష్టపడతాను, ప్రయోగించడానికి ఇష్టపడతా, నేర్చుకుని ఇతరులకు నేర్పించడానికి ఇష్టపడతా. ఒక్కదానికి పరిమితి నాకు లేదు, పరిమితులు లేవు అంతే. నాకు ఎలా సంగీతానికి ఎల్లలు లేవో దుర్గ మెదడుకు కూడా ఒక ఇలా లేదు, నేర్చుకుంటూనే బౌండరీస్ లేవు, నేర్చుకోవడం ఇష్టం నాకు. రైట్, ఓకే. అంటే ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు ఉమెన్స్ కి ఏం చెప్పదలుచుకున్నారు? ఉమెన్ కి అసలు చాలా చెప్పాలనిపిస్తుంది. వాళ్ళకి అన్నీ తెలుసు. ఉమెన్ అనేది ఒక భాండాగారం, ఆమెకు అన్నీ తెలుసు. కానీ ఎప్పుడు ఆమె వెనకాల ఒక బరువు బ్యాగ్ వేసుకుని తిరుగుతూ ఉంటుంది. ఎథిక్స్, ఒక సోషల్ రెస్పెక్ట్, వీళ్ళు ఏమనుకుంటారు, ఇవన్నీ ఒక్కసారి పక్కన పడేసి సొసైటీలో మీ వంతు భాగస్వామ్యం ఉంది అని పాలిటిక్స్లోకి వస్తే, అంటే చాలా మంది అంటే ఊరికి పరిగెత్తి చెప్తాను, కిచెన్ లోంచి పరిగెత్తుకొచ్చి పాలిటిక్స్ లోకి వచ్చేయమనట్లే నేను. ఇంటి వరకు ఫస్ట్ చాలా మంది కొడుకులకి ఏం చెప్పరు, కూతుర్లకే చెప్తా ఉంటారు, నువ్వు ఇట్లా ఉండు, నువ్వు అట్లా నవ్వద్దు, ఇట్లా చేయొద్దు, ఇట్లా చేయదు. ఒక ఉమెన్ గా ఉండి నీ కొడుక్కి చెప్పని చెప్తా నేను. నువ్వేం ఫీల్ అయ్యావు, నీ మనోవేదన ఏంటి, నీ బాధ ఏంటి, నువ్వు నీ పెళ్ళాం ఒకవేళ ఇలా బిహేవ్ చేస్తే బాధపడుతుందిరా అనే ఒక తల్లి బాధ్యత. నీ కర్తవ్యం ఇంటిలోంచి మొదలవుతూ ప్రపంచంలోకి కూడా బయటకు వస్తూ నువ్వు పక్కన వాళ్ళ గురించి ఫస్ట్ పట్టించుకోవడం మానేసి. ఎందుకంటే పక్కనోడు ఎప్పుడు నీకు, అది ఎవరైనా కానీ భర్త పిల్లల అనేది ఒకవేళ ఒక పరిధి వరకు చెప్తే ఓకే, నీ సొంత బ్రెయిన్ వాడమని చెప్తాను నేను ప్రతి ఆడవాళ్ళకి. వాళ్ళలో ఇట్లా స్క్రాచ్ చేస్తే ఎలా గోకుతూ పోతే ఒకలాంటి మన పదును బ్రెయిన్కి కూడా వాళ్ళలో నిక్షిప్తమైన తెలివితేటలను గోకమని చెప్తున్నా. అందులో బయటకు వస్తే అసలు ఎంత వ్యవస్థకు ఉపయోగం అంటే, వ్యవసాయానికి ఒక రైతు ఆవుకి ఉన్న సంబంధం ఉంది ఇప్పుడు ఈ పాలిటిక్స్కి ఉమెన్కి చాలా యూస్ఫుల్. ఆమెలో ఉన్న ప్రేమ, ఆమెలో ఉన్న ఒక ఓదార్పు, ఒక ఏమంటారు ఆ శక్తి, తెలివితేటలు, ఇంటినే కుటుంబాన్ని అకౌంట్స్లో ఎంత బాగా, ఒక పప్పు ఎంత నెలలు వాడాలో కౌంట్తో తెచ్చుకుని వాడుతుంది, ఎంత వండాలి, 10 మంది వస్తే ఎంత బియ్యం పెట్టాలి, ఇవన్నీ తెలిసినామా పాలిటిక్స్లోకి వస్తే కూడా అసలు ఎంత డెవలప్ అవుతుంది ప్రపంచం. అంటే ఒక సినిమాలు ఉంటుంది, పాలించి పెంచిన ఆమెకు పాలించడం తెలియదా అని చెప్పేసి. అని పాలించడానికి నువ్వు ఇక్కడ కూడా ఈ వ్యవస్థలో కుళ్ళుబోత్ విషం కలిపిన పాలున్న వ్యవస్థ ఇస్తున్నప్పుడు ఆ టాక్సిసిటీని రెడ్యూస్ చేసే పర్సంటేజ్ ఉమెన్లో ఉంది అంటున్నా. నువ్వు బయటకు వస్తే నువ్వు గుర్తించగలుగుతావు ఈజీగా. కానీ ధైర్యం సరిపోట్లే, నీలో ఉంది ఆ ధైర్యం. ప్రపంచంలో వెతక్కు ధైర్యం కోసము, పక్కన వాళ్ళ మీద డిపెండ్ కాకు, భర్త మీదో నా కుటుంబం వీళ్ళు లేకపోతే నేను ఏమైపోతానో అని కాకుండా నీలో ఉన్న ధైర్యాన్ని గోకి తట్టి లేపని చెప్తున్నాను. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి మీరు ఓన్లీ 1 వర్డ్ ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. షూర్. ఎంఎం కీరవాణి, దేవుడు, సంగీత దేవుడు, సరస్వతి పుత్రుడు. ఎస్ఎస్ రాజమౌళి, ప్రపంచ ఖ్యాతిని, కీరవాణి గారిని ప్రపంచ ఖ్యాతికి తీసుకెళ్లిన వారధి, ఒక డ్రైవర్ లాగా కీరవాణి లాంటి సార్ని డ్రైవ్ చేస్తూ ప్రపంచాన్ని బయటకు గుర్తింపజేసేలా చేశారు. సారథి, రథసారథి. రామ్ గోపాల్ వర్మ, తెలివి కల్లా మూర్ఖుడు. బొమ్మాకు మురళి, మాలల్లో మేలిమి బంగారం. అంటే ఆయన బోడుప్పల్లో పుట్టారే కానీ అసలు బాంబేలో పెరిగి అమెరికా వెళ్ళి జాబ్ చేసి వచ్చి ఇండియా మొత్తం ఎక్కడెక్కడ ఏం తప్పులు ఆయన క్షణంలో చెప్పగలుగుతారు. మోడీ మనసులో ఏముందో తెలుసు, ఆయన కేసీఆర్ మైండ్లో ఏముందో తెలుసు. అన్ని తెలుస్తూ ఒక్క చిన్న బోడుప్పల్ అనే కుగ్రామంలో వ్యవస్థని స్థాపించి వాళ్ళ కథనంతా సినిమాలు తీసి పెట్టగలుగుతున్నారు. చాలా ధైర్యశాలి. పూరి జగన్నాథ్,
పాపం అనిపిస్తుంది. ఆయనకు చాలా అంటే ఎందుకు లాస్లు అవుతున్నాయో అర్థం కాదు. నాకు పూరి జగన్నాథ్ గారు అంటే చాలా ఇష్టం. ఆయన గురించి మాటల్లో చెప్పలేంది. ఒక మంచి డైరెక్టర్. ఆయనకి మళ్ళీ ఇంకొక బ్రేక్ వస్తే బాగుండని గట్టిగా కోరుకుంటున్నాను. అల్లు అరవింద్. దిల్ రాజు వైఫ్. దిల్ రాజు మొత్తం సినిమా సామ్రాజ్యానికి బాస్. ఇక్కడ సినిమాల్లో ఆర్జీవి బాస్ అనుకుంటారు, కానీ థియేటర్లని ఏలే బాస్. డాక్టర్ చిరంజీవి హనుమంతుడు. అంటే ఒక రాములు వారి వెనకాల ఉండే ఒక ఇది కదా, ఆయన హనుమంతుడే. ఎందుకంటే ఆయన చిరంజీవి. మంచి సినిమాలు. పవన్ కళ్యాణ్. మహిళల ఆరాధ్య హీరో. ప్రధానమంత్రి మోదీ. మొహం కనబడేది ఒకటి, వెనకొకటి. అమిత్ షా. మోడీ నమ్ముతున్నారు అని జనం నమ్ముతున్నారు, కానీ మోడీ నమ్మకం లేని బంటు అమిత్ షా. కేసీఆర్. ముక్కు పొడువు, మనసు పెద్దదే, కాకపోతే మందికి ఏం చేయలే అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి. ఈజ్ ఎ లెజెండ్. ఇప్పుడు ఇంకా నిరూపించుకోలేదు, బట్ ఆయన భావాలన్నీ ఎలా అంటే ఒక గట్టి జైలుకి వచ్చి బాల్ని బంతిని గోడకేసి కొడితే ఎట్లా రివర్స్ వచ్చిందో, ఇప్పుడు ఆయన ఎన్నో ఇది ఫేస్ చేసినా సరే ఒక స్ట్రాంగ్ వెపన్ తయారయ్యారు ఇప్పుడు ఆయన. ఆయనని ఇప్పుడు మనం కష్టం ఆయన ఆపడం. ఆయనలో చాలా పవర్స్ ఉన్నాయి. పవర్ఫుల్ పర్సన్. కల్వకుంట్ల తారక రామారావు. ఎన్టీఆర్ గారు పేరు పెట్టుకున్నారు, కానీ బహుశా ఎన్టీఆర్ గారు లాగా వ్యక్తిత్వం కాదేమో. కనీసం కొంత ఇమిటేట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. బొమ్మకు క్రియేషన్స్. సినిమాని బొమ్మల్ని నిజాలతో కలుపుతూ, బొమ్మకు పేరులో ఉంది కానీ యాక్చువల్గా చెప్పేయన్నీ పచ్చి నిజాలు. కనకదుర్గ. దుర్గా అంటే ఒక ధైర్యం. నేను అమ్మవారి ఇమిటేషన్ కాదు, నాకు నేనే అమ్మవారిలాగా ఫీల్ అవుతాను. నాలోనే దైవం ఉంది, నేనే ఒక శక్తి అనుకుంటాను. నా శక్తిని ఇంకా ఇతరుల స్త్రీలకు కూడా పంచాలి అనుకుంటాను. మహిళల్ని వాళ్ళల్లో ఉన్న శక్తిని కూడా గుర్తించి బయటకు రండి అని ప్రోత్సహించాలనుకునే ఒక ధైర్యం దుర్గా. క్రాంతి ఈజ్ ఎ క్యూట్ యాంకర్. ఎంత మంచిదనంటే అందరినీ చాలా బెదిరిస్తున్నట్టు అడుగుతారు, కానీ ఆయన గుండె చాలా అంటే మంచిది. అంటే ఆయన చాలా మందిని ఆయన వల్ల గుర్తింపు పొందారు. ఇట్లాంటి చైర్లలో కూర్చుని చెప్పుకోవడానికి అవకాశం కల్పిస్తారు. ఆయన వాళ్ళకి కావాల్సిన ప్రశ్నలు, వాళ్ళని లైమ్ లైట్లోకి తెచ్చే ప్రశ్నలే అడిగి వాళ్ళని హింసకి గురి చేయకోకుండా వాళ్ళలో ఉన్న యాక్చువల్ టాలెంట్ని బయటకు లాగే ఒక మంచి యాంకర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ క్రాంతి.